అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అరసవెల్లి సూర్యభగవానుడి ఆలయం, ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ఆయనకి మన దేశంలో అతి ప్రాచీనమైన సూర్య దేవాలయాలు చాలానే ఉన్నాయి. అందులో ఈ అరసవెల్లిలో ఉన్న సూర్యభగవానుడి ఆలయం, ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్ని సాక్షాత్ ఆ సూర్యభగవానుడు తాకడం ఈ గుడి యొక్క ప్రత్యేకత. ఈ గుడిలో స్వామివారు మనకి ఎప్పుడూ అలంకరణ రూపంలోనే దర్శనమిస్తారు. రథసప్తమి రోజున మాత్రమే స్వామివారి నిజ రూపంలో దర్శనం ఇస్తారు. ఆ రోజు జరిగే అభిషేకాలు, అర్చనలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత వైభవంగా జరుగుతాయి. ఆ రోజు గనక స్వామివారిని దర్శించుకుంటే ఏ అనారోగ్యమైనా నయమవుతుంది అని, అంతేకాకుండా సర్వ పాపాలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తిస్తుందని చెబుతారు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, గర్భగుడిలో ఉన్న స్వామిమూర్తిని సూర్యకిరణాలు తాకడం ఇక్కడ ప్రత్యేకత. మార్చి నెలలోని, అక్టోబర్ నెలలోని తొలి సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి. సూర్యకిరణాలు స్వామివారి పాదాల నుంచి మొదలయ్యి శిరోభాగం వరకు తాకుతాయి. అంత గొప్ప దృశ్యాన్ని చూడడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ఇక ఈ సూర్యభగవానుడి ఆలయంలో చేసే సూర్య నమస్కారాలకు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయంలోని సూర్య నమస్కారాలకు ఒక మండపం కూడా ఉంది. ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఇక్కడ సూర్యనారాయణమూర్తిని ద్వాపర యుగంలో దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. కాకునికి దగ్గరలో ప్రవహిస్తున్నటువంటి నదే నాగావళి నది. ఇక దానితో పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు. అదే సమయంలో బలరాముల వారు నాగావళి నది ఒడ్డున 5 పంచలింగాలు ప్రతిష్ఠించాలని అనుకున్నారు. అదే సమయంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్టా కార్యక్రమానికి అందరు దేవతలు విచ్చేశారు. కానీ దేవేంద్రుల వారు తనకి విధులు నిర్వర్తించుకుని చాలా నిర్దిష్ట సమయంలోనే ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శనార్థం వస్తారు. కానీ అప్పటికే చాలా నిర్దిష్ట సమయం అవ్వడం చేత అప్పుడు అక్కడే ఉన్న నందీశ్వరుడు, ఇతర దేవతలు కూడా స్వామివారు ఈ సమయంలో ఏకాంతంగా ఉన్నారు, లోపలికి వెళ్ళడానికి తగదు అని అడ్డుకుంటారు. కానీ ఇంద్రుడు దేవతల రాజు కాబట్టి అహంకారంతో లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు నందీశ్వరునికి కోపం వచ్చి తన కొమ్ములతో దేవేంద్రుల వారిని దూరంగా విసిరేస్తారు. అప్పుడు ఇంద్రపుష్కరిణి స్థలంలోనే దేవేంద్ర వారు స్పృహ తప్పి పడిపోతారు. స్వప్నంలో సూర్యనారాయణ స్వామి కనిపించి, నీవు ఎక్కడైతే పడిపోయావో ఆ స్థలంలోనే నీ వజ్రాయుధంతో తవ్వినట్లయితే నా యొక్క విగ్రహం కనిపిస్తుంది, దానిని బయటికి తీసి నీవు అక్కడ ప్రతిష్ఠింపచేసి పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతావని సూర్యనారాయణ స్వామి దేవేంద్రులకి స్వామివారు స్వప్నంలో కనిపించి చెబుతారు. దానితో వెంటనే దేవేంద్రుల వారు మెలకు తెచ్చుకుని తన వజ్రాయుధంతో ఇక్కడ తవ్వితే స్వామివారి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అప్పుడు దేవేంద్రుల వారు సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో తవ్వాడు కాబట్టి ఇది ఇంద్ర పుష్కరిణి అని అంటారు. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా సరే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు, ఆనందంగా వెళ్తారు. దీనినే హర్షవెల్లి అంటారు. హర్ష అంటే ఆనందం, వల్లి అంటే తీగ. కాలక్రమేణా హర్షవెల్లిని అరసవెల్లిగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.